సడన్గా మనవరాలంతా బాగానే ఉంది, జ్వరం వచ్చిందంట. పగలంతా బాగానే ఉంది, మా ఇంటి దగ్గర ఆడుకుంది. నైట్ సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పగలంతా బాగానే ఉంది, నైట్ అంతా బాగానే ఉంది. తెల్లవారుజామున 3 గంటలకి కాళ్ళని నొప్పులు, చేతులు వాళ్ళ నాన్న అంటుకొని ఇట్లేదంట. దివ్య బాగానే ఉందని పనికి వెళ్ళిపోయిందంట. 6ంటికి పనికి వెళ్ళిపోతే పొద్దున్నే పిల్ల మూలుగుతుందంట. చేతులు కాళ్ళు అసలు ఏం అంటుకొని ఇట్లేదంట. చేతులు గిట్టే పెట్టింది. ఏంటమ్మా చేతులు అట్ట పెట్టామంటే, ఏమో డాడీ నొప్పి వస్తుంది, నాకు చేతులు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఒకటే ఏడుపంట. అయితే పొద్దున్నే చిన్నపాడు సురేష్ మరి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి పొద్దున్నే వెళ్ళాడంట. ఆ టైంలో వెళ్తే ఏడుతుందంట. ఏంటమ్మా ఏంటంటే, బాబాయ్ వాళ్ళ బాబాయ్ని చూసి ఇంకా ఏడుతుందంట. చేతులు పట్టుకో బాబాయ్, చేతులు నొప్పి వస్తుంది బాబాయ్ అని. అదేంటి పిల్ల ఎట్టుందో కళ్ళు ఎరగకుండా అంటే, ఏమో మరి నాకు తెలీదు, ఇప్పుడే అంటుంది అని నా దగ్గరికి తీసుకొచ్చారు 9 గంటలకి. 9 గంటల నా దగ్గర తీసుకొస్తే పిల్లని అట్ట చేతులు చిన్నపిల్ల అప్పటికప్పుడు పుట్టిన పిల్లలాగా ఇట్లా చేతుల మీద వేసుకొని తీసుకొచ్చారు. అసలు ఏం సోయలేదు, బాగా జ్వరం బాగుంది. ఇంకా గవ్వ దివ్యకు ఫోన్ చేస్తే దివ్య వచ్చింది. దివ్య వచ్చిన తర్వాత సర్లేమ్మా చిన్నపిల్ల కానించి, ఆ పిల్ల పుట్టిన కానించి సంద్రాల పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తాం అలవాటేగా. 2 సంవత్సరాలు అప్పుడు ఎట్టగా వచ్చి అక్కడ తీసుకెళ్తే తగ్గింది. ఇక అక్కడ నొప్పులు అవి తగ్గుతున్నాయి కదా అని మేము అక్కడికే తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత జ్వరం చూస్తే 103 ఉంది. 103 ఉంది ఏంటమ్మా జ్వరం అని చెప్పేసి ఆశ్చర్యపోయి డాక్టర్ గారు అప్పటికప్పుడు కూర్చోబెట్టి ముందేసి మైలవరం పంపించారు. బెడ్ సెట్లు అన్నీ చేయించాలమ్మ, రక్త పరీక్షలు అసలు ఏం తేడా లేకుండా మొత్తం చేయించాలి. 103 ఉంది జ్వరం పిల్లకి, అంత చిన్నపిల్లకని అని చెప్పి టెస్టులు రాశారు. వేసినపేట వెళ్ళిపోయి అన్ని టెస్టులు చేయించుకొని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఆ టెస్టుల్లో ఏంటో డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం 2 వచ్చినాయి అమ్మ అన్నారు డాక్టర్ గారు. అందుకే అంత ఇదైపోయింది పిల్ల అనుకున్నాం. రోజు రోజు మందులు ఇచ్చారు. రోజు ఇంజక్షన్ కూడా తీసుకురమ్మన్నారు. సరేలేగయ్యానని చెప్పాము. ఇక ఇంటికి వచ్చేపాటికి 4 అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లారి 6 నైట్ బాగానే మందులు వేసుకొని బాగానే ఉన్నారు. మా ఇంటికాడ నుంచి వెళ్ళారు. తెల్లారి పొద్దున్నే ఉరుకుపడి లేచిందంట పిల్ల. ఉరుకుపడి లేచి ఆ మూలం ఏదో ఉందనని ఉరుకుపడి లేచి ఆ డాడీ దగ్గరికి వెళ్ళి ఊళ్ళో కూర్చొని కంగారు పడిపోయిందంట. ఈ లోపల దివ్య మరి మళ్ళీ పనికి వెళ్తే మళ్ళీ పిల్లట ఉరుకుపడిందమ్మా, ఏదో ఉందని అంటుంది. రామ్మాయి నాకు భయం వేస్తుందనని అలా ఆయన ఫోన్ చేస్తే ఆయమ్మాయి వచ్చి రాంబాబు ఆయమ్మాయి అయ్యగారికి ఫోన్ చేశారంట. అయ్యా మా పిల్లట అంటుంది, కంగారు పడుతుంది అయ్యా అన్నప్పటికీ గబగబా అయ్యగారు నా దగ్గరికి వచ్చారు 10ంటికి. నా దగ్గరికి వచ్చి బట్టలు తర్వాత ఉతుక్కుంది కానీ చిన్న 2వ కోళ్ళ దగ్గరికి వెళ్దాంరా అన్నారు. ఏంటయ్యా అంటే, ఏం లేదు పిల్లట ఉరుకుపడిందంటే ఏదో కనపడుతుంది నాకు అని భయపడుతుందంటమ్మా రా అన్నారు. సర్లే పండి అయ్యా అని చెప్పి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో ఉన్నదంట. పెద్ద అబ్బాయి వచ్చాడంట. ఆ టైంలో పొద్దున్నే పెద్ద అబ్బాయి వచ్చి పిల్ల ఎట్టుంది ఏంటని మరి చూసుకొని మాట్లాడేపటికి పిల్లకి పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న చూసి వాళ్ళ పెదనాన్న చూసి సంకెక్కిందంట. సంకెక్కేపటికి నేను ఉన్నానంటుందంట దివ్య వాళ్ళ ఇంట్లో పిల్ల. సర్లే పిల్ల అంటే దడుచుకుందిలే నేను తీసుకెళ్తానని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు పెద్ద అబ్బాయి. ఇంటికి తీసుకెళ్ళి హాస్పిటల్ కాడ నేను వెళ్ళేపటికి ఇంటికాడ లేదు. ఏంటమ్మా అంటే, లేదు బావగారు వచ్చారు, పిల్ల ఉండడానికి అందత్త ఇంటికే రానంటుంది, ఇంక బావగారు తీసుకెళ్ళాను అన్న. సరే నువ్వు వెళ్ళినా రావట్లేదంట. వాళ్ళ అమ్మ వెళ్ళినా నేను రానంటుందంట. సర్లే నేను వెళ్తే వసతులు అని చెప్పేసి వెళ్తే వాళ్ళ పెద్దమ్మ పాపం ఎత్తుకొని పనులన్నీ మానుకొని కూతురు కోసం హాస్పిటల్లో డాక్టర్ గారికి జ్వరం ఎంత ఉంది ఏంటో చూపిద్దామని భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంది. హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర ఉంది. ఏంటమ్మా అంటే, అసలు జ్వరం బాగుంది అత్తే మా అమ్మ, మరి పిల్లల హాస్పిటల్ జ్వరం చూపిద్దామని కూర్చున్నాను అంది. సర్లే అమ్మ డాక్టర్ గారు బిజీగా ఉన్నారు, అయ్యగారు అక్కడ కూర్చున్నారు, తర్వాత చూపిద్దాంలే ప్రార్థన చేద్దాం రండి అమ్మా అని చెప్పి అమ్మాయిని కూడా తీసుకొని ఇంటికి రామ్మ అంటే, నేను రానంటుంది పిల్ల. రామ్మ ఏమో కాదురా నేను ఉండారా అని చెప్పి సంక వేసుకొని దివ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు నేను వచ్చేపటికి అయ్యగారు లేరు, కొద్ది పని బయటకు వచ్చారంట. తర్వాత ఫోన్ చేసాం. అయ్యగారు నేను రాకెత్తం అయ్యగారు పిల్ల ఎక్కడైతే చూసి జడుచుకుందని చెప్పారు దివ్య అక్కడ ఉంగని మోకరిచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చారు. నేను కూడా వచ్చినాక అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేసాం. ఇక మేము అయ్యగారు వచ్చేసారు, నేను కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేసాను. మందులో వేస్తుంది. ఆ నైట్ వచ్చింది జ్వరం. ఇక అంతే రోజు ఇంజక్షన్లు చేయాలి పిల్లకి, అంత జ్వరం ఉంది, రిపోర్ట్లు కూడా తేడా వచ్చినాయి అన్నారు. ఇంతవరకు ఒక ఇంజక్షన్ కూడా రోజు చేయాలన్న ఇంజక్షన్ పడలేదు ఇంతవరకు. ఒక ఇంజక్షన్ కూడా నా మనవరాలు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దివ్య ఒకటే చెప్పొచ్చా, మనమేమో తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు, మన దేవుని బిడ్డలు అమ్మ, మనం ఏదొచ్చినా ఆందోళన పడకూడదు. నువ్వు మోకరించి పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుని గురించి ఉపాసం ఉండి ప్రార్థన చేసి నీ బిడ్డని గురించి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎవరికి వచ్చిన శ్రమ వాళ్ళే మనం మోకరించి ప్రార్థన చేసుకుంటూ నేర్చుకోవాలమ్మా. దివ్య ఫోన్ నువ్వు ప్రార్థన చేసుకో, తగ్గిపోద్ది పిల్లకి ఏం కాదని చెప్పి నేను వచ్చేసాను. వంట కూడా చేయలేదని వచ్చేసాను. ఇక
చేసుకుంది. రోజు ఇటు రోజు అన్న ఇంజక్షన్ ఒక్క ఇంజక్షన్ కూడా దేవుడు పరనీకోకుండా నా మనవరాల్ని 3వ రోజునే లేపి మళ్ళీ ఇప్పటి వరకు కూడా సజీవంగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు వందనాలు. పలారం చేసుకొస్తాను అనుకుందంటే రాత్రి చెప్పింది వెళ్ళేటప్పుడు, రాత్రి చెప్తాం వలన ఇక తెల్లారి చేసుకొచ్చింది అనుకోకుండా చేస్తాను అందంటే చేసింది. దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.